తాగండి నెమ్మది కాఫీ తాగండి. మీరు కూడా విలేకరులు అన్నాయట్రా. ఏంటి విషయాలు? ఏదమ్మా ట్రంప్కు వార్నింగ్ ఇచ్చి వాడు రోజుకు ఒకటి వేస్తున్నాడు. వాడు ఇండియాకి మిత్రుడు కాదు, శత్రువు. నన్ను అడిగితే మోడీ నా మిత్రుడు అంటాడు. రోజు పీకేస్తున్నాడు. పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. 44 సంవత్సరాల తెలుగుదేశం రాజకీయ చరిత్రలో మరో అంకానికి తరలేచింది. రేపు 27, 28, 29 తారీఖుల్లో కడపలో మహానాడు ద్వారా నూతన దృక్పథంతో పార్టీని ముందుకు నడిపే లక్ష్యంలో మహానాడు జరగబోతా ఉంది. ఎన్నెన్నో అనుభవాలు 82లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్లో రామారావు గారు తెలుగుదేశం పార్టీని ప్రకటించిన తరువాత జరిగిన మొదటి మీటింగు నిజాం కాలేజీ గ్రౌండ్లో జరిగింది. ఆ తర్వాత మొదటి మహానాడు తిరుపతిలో, ఈ తారీఖుల్లోనే తిరుపతిలో జరిగిన మహానాడు ద్వారా తెలుగుదేశం పార్టీ లక్ష్యాలని, ఉద్దేశాలని బయటపరిచారు రామారావు గారు. బడుగు బలహీన వర్గాల వారి సంక్షేమం, వారి రాజకీయ అభ్యున్నతి కోసం కృషి చేస్తానని మాటిచ్చారు. మహిళాభ్యుదయం కోసం కృషి చేస్తానని, రైతన్నుల సంక్షేమం కోసం కృషి చేస్తానని, పేద ప్రజల సంక్షేమ లక్ష్యంగా నేను కార్యక్రమాలు తీసుకుంటానని, నీతివంతమైన పరిపాలన అందిస్తాము, ఆనాడు ఉన్న అరాచక విధానాలకు వ్యతిరేకంగా పోరాడతామని చెప్పి మాటిచ్చి తెలుగుదేశం పార్టీని ప్రారంభించారు. ఫలితంగా లక్షలాది మంది కార్యకర్తల బలంతో ఈనాటి వరకు పార్టీ కొనసాగుతూ ఉంది. అనేక మంది నాయకులు వచ్చి పోయినా, ఆయారములు గయారములుగా మారినా, పదవిని అనుభవించి పార్టీకి పంగనామాలు పెట్టినా కూడా కార్యకర్తల బలం వల్లే పార్టీ నిలబడతా ఉంది. నిన్న జరిగిన ఎన్నికల్లో కూడా ఏ విధమైన మెజార్టీ తీర్పునిచ్చారో మనం చూసాం. అనేక కష్టాలు ఎదురొద్ది ప్రాణాలను బలిపెట్టి పార్టీని నిలబెట్టుకున్నారు కార్యకర్తలు. వారికి జోహార్లు అర్పిస్తూ ఉన్నాం. వారి యొక్క కృషిని పార్టీ గమనంలోకి తీసుకుంటుంది, వారికి సరైన ప్రోత్సాహం ఇస్తుందని సౌకర్యంగా మనవి చేస్తూ ఉన్నాం. ఈ 44 సంవత్సరాల్లో అనేక ఒడిదుడుకులు చూసింది పార్టీ. ఎత్తుపల్లాలను చూసాం, అనేక మంది రాజకీయ నాయకుల స్వార్థ రాజకీయాలు చూసాం, అనేక పార్టీలతో సంగమం చూసాం. కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. బీజేపీతో కలిసి ప్రయాణం చేసాం, విడిపోయాం. అయినా కూడా ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో రాష్ట్ర పరిపాలన చక్కదిద్దడం కోసం, అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం కోసం, విడిపోయిన రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసుకోవడం కోసం ఈ రోజున నూతన దిగ్బంధం వెళ్తుంది. వెనుకబడ్డ రాష్ట్రంగా మారిపోయింది. ఒకనాడు అభ్యుదయంగా ఉన్న ఉమ్మడి రాష్ట్రం ముందుకెళ్తుంటే అన్ని హక్కులు కూడా వదులుకొని, ఆస్తులన్నీ వదులుకొని మనం కట్టుబట్టలతో మళ్ళా అమరావతికి చేరాం. అమరావతికి అడ్డంకులు కల్పించాడు జగన్మోహన్ రెడ్డి గారు. పోలవరం ప్రాజెక్టు గండి కొట్టారు. అనేక ప్రాజెక్టులు రాకుండా పోయినాయి, పరిశ్రమలు పారిపోయినాయి, పెట్టుబడిదారులు పారిపోయారు, అరాచక పరిపాలన కొనసాగింది. వీళ్ళన్నింటినీ ఒడిదొడ్డి మహానాడికి చేరుకున్నాం. గత సంవత్సర కాలంగా అనేక ఇబ్బందులు, గత ప్రభుత్వ నిర్వాహకం జరిగిన తప్పులు సరిచేసుకోవడానికే సమయం సరిపోని పరిస్థితి. అనేక అవినీతి అక్రమాలకు చోటు బిందువుగా మారింది గత ప్రభుత్వంలో. వాటన్నిటినీ కూడా తిరగదోడి ఆర్థికంగా రాష్ట్రాన్ని నిలబెట్టడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ చంద్రబాబు గారు చేస్తున్న కృషి అనిర్వచనీయం. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకారం, యువ నాయకత్వంలో లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. సామాజిక అభ్యున్నతి సాధించింది ఈ పార్టీ. బడుగు బలహీన హక్కులు చేర్చుకుంది. ఇవాళ బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచింది, మహిళా నాయకత్వాన్ని పెంచింది, డ్వాక్రా ఉద్యమాన్ని భారతదేశ స్థాయికి తీసుకువెళ్ళింది, స్థానిక స్వపరిపాలన మండలిక వ్యవస్థను ఏర్పాటు చేసింది, నీతివంతమైన పరిపాలన, నీతివంతమైన నియామకాలు, మెరిట్ ప్రాతిపదికన అర్హత నియామకాలతోటి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళింది. అనేక మంది నాయకులు అంచెలంచెలుగా పెరిగారు. ఇవాళ దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో పెరగడానికి తెలుగుదేశం యొక్క కృషి.
ఆనాడు కొన్ని వర్గాలకి ప్రయోజనం చేకూర్చే ప్రభుత్వ విధానాలకు భిన్నంగా తెలుగుదేశం పార్టీ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలాగా పేదలకు అండగా ఉండేదానికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు భారతదేశంలో ఎవరో చేయని రోజుల్లోనే 35 రూపాయల పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. పక్కా గృహ పథకాలను ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. కిలో 2 రూపాయల పథకాన్ని ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. మాండలిక వ్యవస్థను ప్రవేశపెట్టింది, స్థానిక స్వపాలను బలోపేతం చేసింది చంద్రబాబు రామారావు గారు. అలాంటి పార్టీ ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంది. నిరంతర కృషి వల్ల చంద్రబాబు నాయుడు గారు చేసిన కృషి వల్ల ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఎదుర్కొంటూ ఉన్నారు, అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. దూరదృష్టితో తీసుకున్న అనేక నిర్ణయాలు భారతదేశాన్ని ప్రభావితం చేసినాయి, మర్చిపోబోకండి. చంద్రబాబు గారి యొక్క హైటెక్ సిటీ విజన్ ఇవాళ భారతదేశం వల్ల కూడా వ్యాప్తి చెందింది. అన్ని రాష్ట్రాలు కూడా పోటీ పడే పరిస్థితికి వచ్చాయి. ఇవాళ టెలిఫోన్ రంగంలో విప్లవం వచ్చిందంటే చంద్రబాబు గారే కారణం. వాజ్పేయి గారిని ఒప్పించి డీరెగ్యులేషన్ చేయించి టెలిఫోన్ రంగంలో విప్లవంగా మార్పులు తెచ్చారు. ఫలితంగా ఇవాళ కమ్యూనికేషన్లో భారతదేశం కూడా దూసుకుపోతూ ఉంది. ఇవాళ నేషనల్ హైవే ప్రాజెక్టు పీపీపీ ప్రాజెక్టు చేపట్టిన చంద్రబాబు గారు వాళ్ళు. దాని ఫలితంగా ఇవాళ రోడ్ నెట్వర్క్ భారతదేశంలో అద్భుతంగా కొనసాగుతూ ఉంది. ఈ రోజున కూడా విజనరీ, ఆ రోజునే విజన్ డాక్యుమెంట్ని తయారు చేశారు. 2020 కల్లా ఇలా ఉండాలి అని ఒక నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ ప్రాంతాలని, వెనుకబడ్డ ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆ రోజు చేసి చూపించడం కోసం ప్రయత్నం చేసి దాని ఫలితాలు వచ్చాయి. కాకపోతే రాష్ట్ర విభజన వల్ల మనం నష్టపోయాం. ఇవాళ ఉమ్మడి ఆస్తులు కూడా మనం వదులుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. అనేక ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు షెడ్యూల్లో హైదరాబాద్ కేంద్రీకృతం అవటం వల్ల కొన్ని గ్రాంట్లన్నీ కూడా మనం అక్కడ వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది స్థానిక సమస్యల వల్ల. అయినా కూడా ముందుకు దూసుకెళ్తున్నాం. 10.5 లక్షల కోట్ల అప్పుల్ని భుజాన్ని వేసుకుని ఇవాళ ప్రభుత్వాన్ని నడపడం సామాన్యమైన విషయం కాదు. ఒకవైపు 1వ తారీఖే జీతాలు ఇచ్చే కార్యక్రమం, మరోవైపు పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధానం కొనసాగుతూ ఉంది. పెన్షన్ చెప్పిన మాట ప్రకారం 3,000 నుంచి 4,000 రూపాయలకు పెంచిన చరిత్ర చంద్రబాబు గారిది. గత ప్రభుత్వ నిర్వాహకంలో మిగిలిన నాటి కూడా ఇవాళ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు. ఒంటరి మహిళలు కూడా ఇవాళ 1,00,000 పెన్షన్లు రిలీజ్ చేశారు. గ్యాస్ బండలు ఇస్తామన్నారు, గ్యాస్ బండలు ఇచ్చారు. ప్రజల ఆస్తులు దోచుకోవడం తెచ్చిన ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును కూడా ఆ రోజున ఆయన అసెంబ్లీలో పెట్టి దాన్ని కూడా ఆమోదింపు చేశారు. ఇవన్నీ కూడా చెప్పిన అమలు జరుగుతూ ఉన్నాయి. జూన్లో రైతు భరోసా కార్యక్రమం కానీ, లేక తల్లికి వందనం కార్యక్రమం కానీ రెండు కూడా అమలవుతూ ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు చేసుకుని మొదలవుతూ ఉన్నాయి. గ్రామాల్లో పనులు మొదలైనాయి. 5 సంవత్సరాలు పడకేసిన గ్రామాల అభివృద్ధిని పట్టాలు ఎక్కించి ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రతి నియోజకవర్గంలో పనులు జరిగాయి. కేంద్ర సహకారం కోరుతూ ఉన్నాం. జలజీవన్ మిషన్ లాంటి పథకాలను కానీ, ఎంఎన్ఆర్జీఎస్ గ్రాంట్లు కానీ ఉపయోగించుకొని గ్రామాలను అభివృద్ధి చేసే లక్ష్యంలో ముందుకు సాగుతూ ఉన్నాం. తప్పకుండా ఈ సంవత్సరంలో ఒకవైపు రాజధాని నిర్మాణం శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా ముందుకెళ్తూ ఉంది. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కూడా అంకురార్పణ చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం. జనవనరులను సద్వినియోగం చేసుకోవడం, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. లక్షల కోట్ల పెట్టుబడితో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉన్నారు. రోడ్ క్లియర్ అయిపోతూ ఉంది ఎక్కడికక్కడ. మెట్రో రైలు దగ్గర నుంచి, రైల్వే ప్రాజెక్టుల దగ్గర నుంచి, నేషనల్ హైవే ప్రాజెక్టుల దగ్గర నుంచి రాష్ట్రం చొరవ చూపి ముఖ్యమంత్రి గారు అనేక సార్లు ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసిన కృషిని మనం చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వ అధ్యక్షుడు బెయిల్ పిటిషన్ల కోసమే ఢిల్లీ చుట్టూ తిరిగారు. ఆయన ప్రాపకాల కోసం పాకులాడారు. ఆయన మీద కేసులు లేకుండా చేసుకోవడం కోసం ప్రయత్నం చేశారు. హత్యా రాజకీయాల నుంచి బయటపడటం కోసం ప్రయత్నాలు చేశారు. అలాంటి ముఖ్యమంత్రికి భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఇవాళ రాష్ట్రం ప్రగతి కోసం, రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడం కోసం చేసిన కృషిని కూడా ఇవాళ మనం గమనంలో తీసుకోవాలి. ఇవన్నీ కూడా రేపు మహానాడులో చర్చకు వస్తాయి. గత ప్రభుత్వ నిర్వాహకాలు, ఈ ప్రభుత్వ సమర్థత విషయంలో మహానాడులో చర్చిస్తాం. నిరుద్యోగాన్ని తొలగించడం కోసం చేస్తున్న కార్యక్రమాలు, భారతదేశంలోనే రోల్ మోడల్గా చేయడం కోసం విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా అమలు చేయబోతున్నాం. స్వపరిపాలన చక్కదిద్దడం కోసం
స్వపరిపాలన అధికారులకి సరైన అవకాశాలు ఇవ్వడం కోసం కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ఉమ్మడి ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి. కేంద్ర సంఘాన్ని అర్థిస్తున్నాం. ఎందుకంటే తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్ కేంద్రం అభివృద్ధి అంతా ఆ ప్రాంతాల్లో జరగడంలో అనేక సంస్థలు మనం రాలేక ఆంధ్ర ప్రాంతం కేవలం వ్యవసాయ ప్రాంతంగా మిగిలిపోవడంలో రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర వ్యవసాయ ఆధారితంగా ఉండటంలో కొంత తలసరి ఆదాయం కూడా తక్కువగా ఉండేది. వాళ్ళు దాన్ని సరిదిద్దడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం అటు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, మత్స్య సంపదను ప్రోత్సహించడం, పాడి పరిశ్రమను ప్రోత్సహించడం, మరోవైపు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడం, ఆర్థికంగా బలోపేతం చేసే లక్ష్యంలో ఈ మహానాడు ముందుకు సాగబోతుందని సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందరో వచ్చారు, ఎందరో పోయారు, కానీ కార్యకర్తల బలమే పార్టీకి బలం. కార్యకర్తల త్యాగాలు మరవలేవు. 42 సంవత్సరాలుగా పార్టీ ఆరంభించిన ఈ రోజు చూసి అనేక మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఇప్పటికీ కూడా ఇంకా అంటి పెట్టుకొని సైకిల్ దొక్కుంటూ పార్టీ కోసం పనిచేసే లక్షలాది మంది కార్యకర్తల త్యాగ ఫలాలు ఉన్నాయి. నాయకులు కాదు సుమా, కార్యకర్తల వల్లే పార్టీ అధికారంలోకి వచ్చినా, అధికారం నుంచి పోయినా కార్యకర్తలే బాధ్యత వహించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు, కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు. వారిని ఆదుకుంటాం. మేము ఒకటే చెబుతున్నాం, కార్యకర్తను ఆదుకోలేని పార్టీ ఏ పార్టీ కూడా ఉండదు. తెలుగుదేశం పార్టీ సంక్షేమ నిధి నుంచి భారీగా ఖర్చు పెడతా ఉంది. పేద విద్యార్థులకు సహాయం చేస్తూ ఉంది. వారికి పాఠశాలలో, కళాశాలలో సీట్లు కల్పించి చదువు చెప్పిస్తూ ఉంది. వైద్యంలో సహాయం చేస్తూ ఉంది. అకాల మరణం చెందిన కుటుంబాలకు సహాయం చేస్తూ ఉంది ఎన్టీఆర్ ట్రస్ట్. ఇవాళ రోల్ మోడల్ బ్లడ్ బ్యాంక్. ఏ పార్టీ చేయని సంక్షేమం పార్టీ కార్యకర్తల కోసం తెలుగుదేశం పార్టీ చేస్తూ ఉంది. దాన్ని మ్యాక్సిమం ఉపయోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ సంవత్సరంలో అనేక ఇబ్బందులు ఉన్నాయి, అయినా కూడా అధిగమించి ముందుకు సాగుతూ ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర జాబితాలో ఉన్న అనేక సంస్థలు మన రాష్ట్రానికి రాకుండా ఆగిపోయినాయి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన, ఢిల్లీ నుంచి వాజ్పేయి గారి నాయకత్వంలో 2 ప్రభుత్వాలు కూడా సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్తో కలిసి నీటిపారుదల ప్రాజెక్టుల విషయంలో కానీ, లేక 10th షెడ్యూల్లో 9th షెడ్యూల్లో ఉన్న ప్రాపర్టీస్ విషయంలో కానీ మనం కొంత త్యాగాలు చేస్తున్నాం. స్థానికంగా కేంద్రీకృతమైన అన్నీ అక్కడ ఉండటం వల్ల మనం కొన్ని త్యాగాలు చేస్తున్నాం. నేను సివిల్ సప్లైస్ భవనం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. తప్పదు, మనకు కొన్ని తప్పని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ స్థానికంగా ఉండిపోయినాయి. యూనివర్సిటీలు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉండిపోయినాయి. కార్పొరేషన్లు ఉండిపోయినాయి. రిజిస్టర్డ్ ఆఫీసులన్నీ అక్కడ ఉండిపోయినాయి. దాని ఫలితంగా కొంత నష్టపోయాం. ఇంతకంటే నష్టపోయేది లేదు. మన కాళ్ళ మీద మనం నిలబడగలం. మనకున్న మేధస్తో మనం రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళం. అందుకని మళ్ళీ విజన్ 29 కూడా తయారైపోయింది. విజన్ 2029 కూడా తయారు చేశారు చంద్రబాబు గారు. వివిధ ప్రాంతాలని, వివిధ వెనుకబడిన ప్రాంతాలని, వివిధ జాతులను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. అందరినీ కూడా కడు వెనకబడ్డ వాళ్ళని కూడా ముందుకు తెచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ప్రతి కడు నిరుపేదను కూడా పేదరికం నుంచి బయటకు తేవడం కోసం పీపీపీ ప్రాజెక్ట్ లాంటి ప్రాజెక్టులు కూడా తీసుకుని ముందుకు సాగుతున్నాం. ఖచ్చితమైన అంచనాల ద్వారా ఇవాళని ఆదుకునే కార్యక్రమం నడుస్తూ ఉంది. వివిధ జాతుల మధ్య వైరుధ్యాలు లేకుండా వాటిని సరిచేయడం కోసం కార్యక్రమం జరుగుతుంది. మత సామరస్యాన్ని కాపాడటం కోసం, వివిధ మతాల మధ్య సఖ్యతను సాధించడం కోసం మరి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. అటు మైనార్టీలకు కానీ ఇటు మెజార్టీలకు కానీ ఎలాంటి నష్టాలు లేకుండా, అభిప్రాయ భేదాలు లేకుండా చేసే కార్యక్రమం ఇవాళ రాష్ట్రంలో అమలవుతూ ఉంది. ఈ ప్రభుత్వం ప్రజలది, ప్రజాభిప్రాయం ప్రకారం నడుస్తుందన్న భావన కల్పించడమే లక్ష్యంగా ఇవాళ మనం ముందుకు సాగుతున్నాం. ఈ మహానాడు ద్వారా నూతన దృక్పథంతో ముందుకు సాగబోతుంది తెలుగుదేశం పార్టీ. ఇతర భాగభాక్ష్యాలను కూడా సగర్వించుకుంటూ వారి సహకారంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అప్పుల కుప్పగా మారిన రాష్ట్రాన్ని ప్రగతి బంధాల్లో నడిపి దేశంలోని అగ్రగామిగా నిలబెట్టడానికి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఇవాళ దేశ విదేశాల్లో స్థిరపడి ఉద్యోగాలు చేసుకుంటున్న మన బిడ్డలు తిరిగి మాతృగడ్డకు వచ్చి సేవ చేసే దానికోసం అవకాశాలు కల్పించే లక్ష్యంలో రండి తల్లి రండి అని ఒక పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడో కాదు, స్వగడ్డ మీదే మనం అభివృద్ధి సాధించవచ్చు, అవకాశాలను పొందుపుచ్చుకోవచ్చు. స్కై ఈజ్ ద లిమిట్. ఆంధ్రప్రదేశ్కి సహజ వనరులు ఉన్నాయి. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది. నీటి వనరులు ఉన్నాయి.
వీటిని సద్వినియోగం చేసుకుంటే భూములు సేకరించుకొని వెనుకబడ్డ ప్రాంతాల్లో పరిశ్రమలు పెట్టుకుంటూ వెళ్తే సాధించలేనిది ఏమీ లేదు. అది సాధిస్తామనే నమ్మకంలో మేము ఉన్నాం. ఇవాళ కొత్తగా వస్తున్న టెక్నాలజీ అయ్యేలాంటి టెక్నాలజీని అందిపుచ్చుకుందాం. ప్రతి సామాన్య పౌరుడు కూడా ఇవాళ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితికి వచ్చారు. విఘ్నుల కంటే కూడా పేదవాడు కూడా ఇవాళ సహజమైన టెక్నాలజీని ఉపయోగించుకొని అభివృద్ధి సాధించే దిశగా వెళ్తున్నాం. ఈ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, మహిళా అభ్యుదయం కోసం, పేద బడుగు బలహీన అభ్యున్నతి కోసం కృషి చేస్తుంది. మహానాడు ద్వారా తీర్మానాలు చేయబోతున్నామని సవినీయంగా మనవి చేస్తూ, ఈ ప్రభుత్వం 44 సంవత్సరాలుగా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమందికి అవకాశాలు రాలే, కొంతమందికి అవకాశాలు వచ్చినాయి, కొంతమందికి మధ్య వస్తారు, కొంతమంది దూరంగా అకాలంగా అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అయినా కూడా పార్టీని నమ్ముకున్న అనేక మంది నాయకులు, కార్యకర్తలకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 44 సంవత్సరాల చరిత్రలో ఈ ఒడిదుడుకులు కూడా చూసాం. 84లో 95లో రకరకాల విధానాలు మారినాయి. ఇవాళ అన్నింటినీ తట్టుకునే పార్టీ నిలబడుతూ ఉంది. ఇవాళ ఒకటే చెబుతున్నాం, కార్యకర్తల మనోనిబ్బరానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీకి అండ కొండ దండ అంతా కూడా కార్యకర్తలే. వారి త్యాగాలు వృధా పోనిరద్దు. వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఇవాళ ఉమ్మడి ప్రభుత్వంలో కొన్ని మార్పులు వస్తాయి, కొన్ని త్యాగాలు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. త్యాగాలు జరిగినాయి, కొంతమంది త్యాగాలు, వారిని వాళ్ళు ఆదుకోవడం కోసం పార్టీ కృషి చేస్తూ ఉంది. వారిని కూడా సరైన గౌరవించుకోవాలని, ఎక్కడైతే త్యాగాలు చేశారో అలాంటి నాయకులను కూడా వదలకుండా చేసే కార్యక్రమం అమలవుతోంది. వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో తిరుపతి, తర్వాత కర్నూలులో జరిగింది. ఈ తర్వాత కడపలో పెడదామని, రాయలసీమలో కూడా పార్టీ బలోపేతం అయ్యింది. ఇంకా అవ్వడం కోసం కార్యకర్తలకి, ఎందుకంటే ఉత్తరాంధ్రలో జరిగినాయి, విశాఖపట్నంలో అలా చేసాం, రాజమండ్రిలో చేసాం, విజయవాడలో జరిగింది, హైదరాబాద్లో జరిగినాయి. ఇదవా రాయలసీమలో పెట్టాలని ఒక్కొక్క ప్రాంతాల్లో పార్టీ అన్ని ప్రాంతాలకు చెందింది కనుక అన్ని ప్రాంతాలకు అవకాశం ఇవ్వడంలో కడపలో పెట్టాలని నిర్ణయం చేశాం. ఒక సామెత ఉంది, ఎవడో కన్న బిడ్డకి నేనే తండ్రి అన్నాడంటే ఎవడో కన్న బిడ్డకి నేనే తండ్రి అని చెప్పేవాడు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి మనం మాట్లాడటం అనవసరం. దాని గురించి ఏం జరిగిందో మీకు తెలుసు, నాకు తెలుసు. 14-19 మధ్య ప్రయత్నం జరిగింది, కానీ 10th షెడ్యూల్లో ప్రాపర్టీస్ విభజన కాలే. మొండికేసి కేసీఆర్ వాళ్ళు మొండికేసి ఆస్తుల విభజన జరగనీయలే. ఇదే కాదు, ఇంకా చాలా సంస్థలు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఒక్కొక్కటి కొనుక్కు వస్తూ ఉంది. మొదటి నుంచి అప్పటి నుంచి కూడా అడిగాం. ఈ షెడ్యూల్ తేలిన తర్వాత చేద్దామని అనేవారు రామారావు, చంద్రబాబు గారితో కూడా అనేక సార్లు మాట్లాడాం. ఎందుకంటే ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారు మీరు, ఏం చేశారు సంవత్సరంలో, ఊరికి డబ్బాలు కట్టుకోవడం, ఫ్లెక్సీలు కట్టుకోవడం, ఏం సాధించారని మాట్లాడతారు. ఇవాళ బొమ్మూరు కాంప్లెక్స్, ఇట్ ఈజ్ మై బ్రెయిన్ చేంజ్. బొమ్మూరు కాంప్లెక్స్, నాట్ వన్, సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దేర్. రామారావు గారు తెలుగు భాషకు పట్టం కట్టాలని విశ్వవిద్యాలయం పెట్టాలన్నప్పుడు రాజమహేంద్రవరం కేంద్రంగా ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలని తీసుకున్న భూములు ఉన్నాయి, మర్చిపోకండి. ఇవాళ ఏదైతే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టామో ఆ భూములు ఆంధ్ర విశ్వవిద్యాలయం కోసం సేకరించిన భూములు అన్నాడు, పీడబ్ల్యూడీ ల్యాండ్స్. తర్వాత విశాఖపట్నానికి వెళ్ళింది. విజయవాడ రాజమండ్రి కాకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం వెళ్ళింది. ఫలితంగా తెలుగు విశ్వవిద్యాలయం పెడదామన్నప్పుడు భూములు చూడమన్నారు రామారావు గారు. చూడమన్నప్పుడు నేను చూశాను, 190 ఎకరాలు ఆ ప్రాంతం అంతా కూడా. దాన్ని రామారావు గారు స్వహస్తాలతో స్కెచ్ చేశారు. ఒక తెలుగు విశ్వవిద్యాలయం, బాల మహిళా ప్రగతి ప్రాంగణం, ఒక ఉమెన్స్ ఐటీఐ, డైటు, అదేవిధంగా ఒక బాయ్స్ ఎస్సీ బాయ్స్ పాలిటెక్నిక్ కళాశాల, నిర్మతి కేంద్రం లాంటి కేంద్రాలు వచ్చాయి. అవన్నీ రాబట్టే ఇవాళ కలెక్టరేట్ ఉన్న ప్రాంతం అంతా కూడా ఆ రోజు రామారావు గారు స్వహస్తాలతో మ్యాప్ చేసి సంతకం పెట్టి ఇచ్చిన ప్లాన్ అది. వీళ్ళకేం తెలుసు, నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ళకి. ఆ రోజు చరిత్ర అది. 85లో మొదటిసారిగా క్రాంతి పథం పనుల పరిశీలనకు వచ్చినప్పుడు శంకుస్థాపన చేశారు 85లో. నేను ప్లానింగ్ బోర్డులో ఉన్నాను. ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు ఉన్నప్పుడు పెట్టి ఆయన గీసింది అది. ఒక శాటిలైట్ సిటీకి రూపకల్పన చేసి స్లమ్స్ అన్ని క్లియర్ చేసిన చరిత్ర తెలుగుదేశం ఆనాటిది, నేటిది కాదు. పేద ప్రజలు కడుతున్న ఇళ్ళు మల్టీ లెవెల్లో కట్టింది రాజమండ్రి కేంద్రం, మర్చిపోకండి. ఆ రోజున ఇంద్రారెడ్డి గారితో తెచ్చి స్టార్ట్ చేసాం. మంగళవారపేటలోనూ బొగ్గల దెబ్బలో కూడా ఇంటి మీద ఇల్లు కట్టే సిస్టం. ఇవాళ వచ్చిన వ్యాంబే హౌస్ సిస్టమ్ ఆనాడే మొదలుపెట్టాం. ఎన్నో ఇళ్ళు కట్టాం.
చాలా పేటలు క్లియర్ చేసాం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా రౌతు సూర్యప్రకాశ్రావు గారి టైంలో కూడా కొన్ని వ్యాంబే ఇళ్ళు కట్టారు. మనం కాదనలేని కొన్ని స్థలాలు క్లియర్ చేసుకొని ఆదిమ దెబ్బ లాంటివి మొదలుపెట్టాం. ఆ రోజు చరిత్ర మీ ప్రెస్ వాళ్ళకు కూడా ఇచ్చాం. దాంట్లో ఆదిమ దెబ్బలు ఒక బ్లాక్ కట్టి ఇచ్చాం ప్రెస్ వాళ్ళకు కూడా. ఇవాళ మేమేదో పొడిచాం, మేమేదో చేసాం. ఎవరిని అవమానపరుస్తారయ్యా? మీ తాతలు దిగిరావాలి నన్ను అవమానపరచాలంటే. చరిత్ర బుచ్చి చోదరు చరిత్ర, రాజమండ్రి చరిత్రతో బుచ్చి చోదరు మమేకమై ఉన్నాడు, మర్చిపోకండి. రాజమండ్రి అభివృద్ధిలో మమేకమై ఉన్నాడు. ఒకరోజు మీటింగ్ మైదానంలో ఏం జరిగిందో ఐటమ్ వైజ్గా చెప్పుకొస్తా. ఐటమ్ వైజ్గా బుర్ర జ్ఞానోదయం అయ్యేలాగా మీరు ఎప్పుడు చెబితే అప్పుడే భారీగా జనంతో. రాష్ట్ర ప్రభుత్వ గ్రాంటు యూనివర్సిటీ గ్రాంట్స్ తీసుకుంటాం, దానికి ప్రయారిటీ ఉంది. ఎందుకంటే ఆ తెలివి తక్కువ దద్దమ్మ పనులు చేసినాయి గత ప్రభుత్వాలు. దాన్ని తీసుకొచ్చి కొన్ని స్థలాలు కేటాయింపు చేశారు. మొన్న కూడా కలెక్టర్ గారికి వద్దన్నాను. అగ్రికల్చర్ కాలేజీకి నాకు పర్మిషన్ రావడం కోసం దాన్ని ఇవ్వాల్సి వచ్చింది. ఒక 10 ఎకరాలు భూమి సరిపోతుందని కొంత తీస్తున్నాం. అక్కడ ఆక్రమణకు గురైన తీమన్నాం మొన్న నేను. ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు, మేము చేసామని చెప్పుకునే బాబు కొడుకుల చరిత్ర ఎవడో తెలియదు. కానీ నేను చెబుతున్నాను, ఆ రోజున ల్యాండ్ ఆల్రెడీ సర్వే చేయించాను. గత 3 నెలలుగా సర్వే జరుగుతుంది. 3 నెలలుగా సర్వే జరుగుతుంది. భూమి అంతా కూడా ఆక్రమణలని తీయండి. ఎవడైనా గ్యాస్ స్టేషన్కి వాటి మధ్య ఇస్తారా? రిలయన్స్ గ్యాస్ సెంటర్ అక్కడ ఇచ్చారా? శ్మశానం ఇచ్చారా? ఏనమ్మా శ్మశానం అక్కడ పెడతారా? ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు చేసే పనేనా ఇది? శ్మశానం పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో పెట్టారు. ఇవాళ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ నిర్వీర్యం అయిపోయింది ధవళేశ్వరానికి. ఇది ఈ సంవత్సరం నేను అసెంబ్లీలో రైజ్ చేశాను. అసెంబ్లీలో 2 సార్లు రైజ్ చేశాం. లోకేష్ గారితో చాలాసార్లు మాట్లాడాం. సరే ఎవరెవరు మాట్లాడారో నాకు అందరూ మాట్లాడితే సంతోషమే. ఎందుకంటే క్యాబినెట్లో ఉన్నారు కనుక దుర్గేష్ గారికి ముందు తెలుస్తుంది ఏం జరుగుతుంది. క్యాబినెట్లోకి వస్తుంది కనుక ఆయనకు తెలిసి ఉంటుంది. తప్పేం లేదు, తప్పేం ఉంటుంది. నేను ఏమంటానంటే మేము పొడి చేసాం, ఈడ్ చేసాం, ఏదో ఏం పొడిచారో తర్వాత చూద్దాం. రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విర్రవీగాడు ఒక నాయకుడు, ఏమైపోయాడు? ఈ విర్రవీగే నాయకులు కూడా విర్రవీగుడు బుర్రగోకుడు అయిపోద్ది రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే. 2 ఇవాళ ఏదైనా జరిగిందంటే అంతకుముందు పురుషాల డెవలప్మెంట్ జరిగింది. మొన్న పురుషాలు కొన్ని రేవులు మాత్రమే చేయగలిగాం. అంతకుముందే రోడ్లన్నీ వైడనింగ్ కానీ, సెంట్రల్ డివైడర్లు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ అన్నీ ఆ రోజులే తెచ్చాం. ఇవాళ ఒక కొత్తగా రోడ్డు వేసి అడాప్ట్ చేసిన ఉందా? ఒక రోడ్డు జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు. రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంటయ్యా? బుద్ధి జ్ఞానం లేకపోతే. అధికారుల కన్నా ఉండాలి, ప్రజాప్రతినిధుల కన్నా ఉండాలి. పేదవాడు గుర్తుకొచ్చేవాడు, పేదవాడే గుర్తుకొస్తాడు రోడ్ల మీద తీయాలంటే. పెద్ద పెద్ద ఆక్రమణలన్నీ తీసేయాలి. నేను చెప్పాను, నేను వెరీ క్లియర్, ఆక్రమణలు తీసేయండి. పుష్కరాల నాటికి నేను రోజు అధికారులతో కలిసినప్పుడల్లా మాట్లాడుతాను. మీతో రాట్లా, మీడియాకి రాదు. ప్రతి అధికారితో, ప్రతి డివిజన్ తోటి మాట్లాడతా, ప్రతి దాని మీద సమస్య మీద మాట్లాడతాను, గైడ్ చేస్తా, ఉన్న అనుభవాన్ని గైడ్ చేస్తా. అధికారులకు తెలుసు, అది అధికారులను గైడ్ చేస్తాం. నాలెడ్జ్ ఆ రోజునే ఉన్న తక్కువ నిధులతో అభివృద్ధి చేశాం, మర్చిపోబకండి. గౌతమి నందనం మొదలుపెట్టాం. వేతవాళ్ళ రామమ్మ గారిని పేరు అడిగాను ఆ రోజున. ఏ పేరు పెడితే బాగుంటుందంటే గౌతమి నందనం అని పేరు ఇస్తే మార్కండేయ స్వామి టెంపుల్ ఎదురుగా పెట్టిన పార్క్ ఆనాటి. ఆ తర్వాత పివి నరసారావు పార్క్ కూడా పుష్కరాల్లో బండి ఏర్పాటు చేశాం. బండి ఏర్పాటు చేసాం, పైదాకా వచ్చి ఆగింది. ఆనాడు పెట్టిన విగ్రహాలు అయితే మీరేం పెట్టారా? రాజరాజ నరేంద్రుడు కానీ, ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ, వీరేశలింగ పంతులు గారి విగ్రహాలు కానీ, దామెర్ల రామారావు గారి విగ్రహాలు కానీ, గరికపాటి రాజారావు గారి విగ్రహం కానీ, అన్నీ బ్రహ్మదూత సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలన్నీ నేను తెచ్చినాయి. మీరేం చేశారు? తీసేయండి, ఏం చేస్తారో చూద్దాం. ఆ రోజున ఒక రామారావు గారి విగ్రహంతో పాటు అసెంబ్లీ తీర్మానం ప్రకారం అసెంబ్లీలో నేనే రైజ్ చేశాను. ఈ గోదావరి తీరాన్ని ప్రకృతి సెల్యులాటి మీద ఎక్కించిన వారు బాపు రమణలు. వారి విగ్రహాలు పెట్టాలని నిర్ణయించాం. ఆ విగ్రహాలు తయారు చేయించాం, అక్కడ పెట్టాం. వీరేశలింగం గారి 2 విగ్రహాలు, ఒకటి ఆయన ఉన్న గృహానికి ఎదురుగా ఉన్న విగ్రహం,
కోటిపల్లి బస్ స్టాండ్ దగ్గర చాలామంది ఎలా ఉంటారు, కోటిపల్లి విగ్రహం దగ్గర పగిలిపోతే ఎవడో పట్టించుకోవాలా, పోయింది 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 చేసేవాడు, చేయించాను నేను. పెడతానికి మళ్ళీ 2 ఏళ్ళు పట్టింది వాళ్ళకి విగ్రహం పెడతానికి. గౌతమి కూలిపోకుండా చూసిన వాడు ఏడి? ఆ రోజున భవనం కట్టించాను, ఆ విగ్రహాలన్నీ డిజిటలైజ్ చేయించాను. చరిత్ర తెలియని మూర్ఖులు ఎవడన్నా మాట్లాడాలి, ఆయనకేం తెలుసు ఆయనకేం చేశాడు అన్నాడు. చెప్తాను, అదే చెప్పా. ఒకరోజు పెడతాను రండి. ఆటో నగర్ వచ్చిన, హౌసింగ్ బోర్డు కాలనీలు వచ్చిన, ఇవాళ పునర్నిర్మాణం ఈఎస్ఐ హాస్పిటల్ వచ్చినా నా వల్లే జరిగింది. ఆ రోజున రాజమండ్రిలో స్లమ్ లేదు, మర్చిపోకండి. దెర్ ఇస్ నో స్లమ్. IDSMT ఫస్ట్ పార్ట్ రాజమండ్రిలో చేసాం. హౌసింగ్ కాలనీలు భారీ ఎత్తున మొదలెట్టింది రాజమండ్రిలో. లో కాస్ట్ శానిటేషన్ ఇంటింటికి మరుగుదొడ్లు కట్టించింది రాజమండ్రిలో. ఇవాళ ఏదో డబ్బాలు కొట్టేస్తారు. ఒక రోడ్డు వైడింగ్ చేయమనండి. రాలేదమ్మా మురళీకొండ ఎన్నాళ్ళు అవుతుంది? మురళీకొండ సబ్స్టేషన్ వెనకాల బొమ్మలు కదండి, ధవళేశ్వరం ఉన్నది. మురళీకొండ కరెంట్ ఆఫీస్ ఆపోజిట్ ఉంటుందండి. అది 80 ఎకరాలు. అందులో చివర రాజమండ్రిలో ల్యాండ్ గ్రాబింగ్ చేసినటువంటి కొన్ని ముఠాలు అక్కడికి వెళ్ళి ఎవరైనా విదేశాల్లో ఎక్కడో దూర ప్రాంతాల్లో ఉండి పని చేసుకుంటున్నారు అనుకోండి, ఆ భూమికి సంబంధించినటువంటి సెర్చ్ ఈసీ తీయడం, దాని నుంచి నకలు దస్తాలు తీయడం, సంతకాలు తీయడం, ఈ గ్రాబింగ్ ముఠ అక్కడికి వెళ్ళి మళ్ళీ శ్రీను last 1 year I am trying my level. So many records hand over to the collector. I wrote several letters regarding the manipulation of records in Rajahmundry rural. Not now. పాత గవర్నమెంట్లో జరిగిన అవకతవకలు కొంతమంది చెప్పి అక్కడ పేరు బ్రాహ్మలయ్యి, కొంతమంది కాపులయ్యి, లేఅవుట్లు కొన్ని కబ్జాలు చేసినవి ఉన్నాయి. అవి తీస్తున్నాం. సర్వే జరుగుతుంది. ఈచ్ విలేజ్ వైజ్గా డేటా తెప్పిస్తున్నాం. విలేజ్ వైజ్గా ఏది కామన్ సైటు, ఏది ఆక్రమణకు గురైంది వివరాలు తీస్తూ ఉన్నాం. కొంత బోగస్ రికార్డు జరిగినాయి, కలెక్టర్ కూడా చెప్పాం. కొంతమంది విఆర్ఓలు, కొంతమంది ఎంఆర్ఓలు, కొంతమంది సర్వేయర్లు కలిపి చేసిన మాదచేతి పనులు ఈ కొన్ని ఉన్నాయి. మీరు ఏదైనా కొన్ని స్వాధీనం చేసుకుంటున్నాము, మొదలెట్టాము. డేటా తయారైంది. నేను ఎక్కువ బయటకు ఇవ్వట్లేదు, ఎందుకంటే కొంత టెక్నికల్గా ప్రాబ్లం కూడా ఉంది. వాటిని రద్దు చేయాలి. ఇప్పుడు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలా. ఐఎమ్ ట్రయింగ్ ఫర్ దట్. అది ఢిల్లీకి వెళ్ళింది. అది రావడంతో బేసింగ్ ఆన్ దట్ ఆ గ్రాబింగ్ యాక్ట్లో మొత్తం సరెండర్ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం. ఒక చోట ఒక ఆయన చచ్చిపోయిన ఆస్తులన్నీ సర్వం రాసిచ్చినట్టు రాయించుకున్నారు. చచ్చిపోయిన ఆయన ఆస్తులన్నీ రాయించేసుకున్నారు. ఈ రికార్డు మనం ఇచ్చారు సచివాలయాలకి. మొన్న రికార్డు కలెక్టర్ గారికి ఇచ్చాను. మొత్తం డేటా తీసుకెళ్ళి ఇంత దస్త్రం మీకు ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఎక్కడి నుంచి తెప్పిస్తాను, ముందు స్టడీ చేసుకోండి. ఈ ఫోర్జరీ డాక్యుమెంట్లన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచే ల్యాండ్ కబ్జా మొదలైంది. ఒక నాయకుడు వేరే వాళ్ళ పేరుతో పట్టాలు తయారు చేయించాడు. ఎప్పుడో పోయిన ఎంఆర్ఓ తోటి ఇవాళకి పట్టాలు వస్తున్నాయి. శాటిలైట్ సిటీలో దొంగ పట్టాలు పుట్టించుకొస్తారు. మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మురళీకొండ చెప్పారు, ఇమీడియట్గా వెళ్తాం, డేటా ఇచ్చేయండి ఎక్కడికన్నా. ఏమి దాంట్లో చూడలేదు. భూములు కబ్జాదారులు భర్తం పడతాం. నేనేంటి సైలెంట్గా, ఎందుకంటే ఇప్పటిదాకా మీరు అడిగారు కానీ చెప్పాను ఇప్పటిదాకా ఏం జరిగిందో. సర్వే జరుగుతూ ఉంది. మొత్తం కలెక్టర్ ద్వారాను, డిప్యూటీ కలెక్టర్ ద్వారాను, ఎంఆర్ఓ ద్వారా సర్వే జరుగుతుంది. సర్వే డేటా వస్తుంది. డేటా వచ్చాక ఒక్కో దాని మీద ఇప్పుడు పంచాయతీకి దఖలుపడాల్సిన భూములు ఎందుకు దఖలుపడలేదు చాలా చోట్ల, అవన్నీ కూడా బయట లాగుతున్నాం. ఉన్నారు కొంతమంది నాయకులు ఉంటారు. ఎవరన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్ అనే ఇది లేకుండా మొత్తం కలిసే గణ్యాలు జరుగుతున్నాయండి పార్టీ సిటీ రూరల్. ఇప్పుడు సిటీలో వాతావరణం నియోజకవర్గంలో మీరు సైలెంట్గా ఉండడం వల్ల మీ నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి పనులు కూడా మిగతా మాట్లాడే పరిస్థితి ఏదమ్మా. మీ నియోజకవర్గ పరిధిలోని సమస్యలు కానీ అభివృద్ధి పనులు కానీ మిగతా ఎమ్మెల్యేలు వెల్లడించడం ఎలా చూస్తారు? చేసుకోనండి, వాళ్ళ డబ్బాలు కొట్టుకుంటారు. కావాలంటే నేను కూడా పంపిస్తాను. అదేదో ముత్యాల ముగ్గులో డబ్బులు కొట్టేవాళ్ళు కావాలంటే వాళ్ళకి ఇస్తాను, పెట్టుకోమనండి, వాళ్ళు కొట్టుకోమనండి.
ఎవరికి తెలియదు? ఇదిగో రాజమండ్రి చరిత్ర నీకు నాకు తెలియదా? బుజ్జి చరిత్ర మీకు తెలియదా? రాజమండ్రి ఏంటో బుజ్జి ఎంపీ ఇక్కడ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకపోవడం వల్లనే నియోజకవర్గాల్లో కాస్త అలజడి రావడం, అభివృద్ధి పనుల్లో జాప్యం జరగడం జరుగుతుంది అంటున్నారు. అంటే ప్రజల్లో నుంచి వస్తున్నటువంటి అలజడే ఉందమ్మా. ఎంపీ గారు జోక్యం చేసుకుంటారు. ఆమె టైం ఒకటి మొదటి నుంచి చెబుతున్నా, పార్లమెంటు సభ్యులకి సమయం తక్కువ ఉంటుంది. దాదాపు 6 నెలలు పార్లమెంట్ నడుస్తుంది, కమిటీలు ఉంటారు. ఆమె రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు, టైం స్పేస్ చేసేది తక్కువ. అందువల్ల ఆమె తప్పుపడతాను. నేనేమన్నానంటే మీరు ఎప్పుడు డేట్లు ఇస్తారో ఇవ్వండి. నా నియోజకవర్గాన్ని 2 రోజులు 3 రోజులు ఇస్తే ఆ 2-3 రోజుల్లో మీతో ప్రోగ్రాంలు పెడతాం, మిగతా మేము చేసుకుంటాం. మీకోసం ఆగితే ఆగవు కదా. అందువల్ల ఆమె జోక్యం చేసుకునేది ప్రతి దాంట్లో జోక్యం చేసుకోవాలని నేను కోరుకోను. ఇవాళ 2 విషయాలు, ఫ్లైఓవర్ ప్రాజెక్ట్ గురించి డబ్బాలు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఏంటో మీరు చేసింది? ఫ్లైఓవర్ ప్రాజెక్టు మురళీమోహన్ గారి టైంలోనే శాంక్షన్ అయింది. ఎక్కడ? దివాన్ చెరువు, లాలా చెరువు, మోరంపూడి, వేమగిరి, కడీపులంక, జొన్నాడ. ఈ ప్రాజెక్ట్ని భర్త గారి పుణ్యం అంటే పోయింది. దాన్ని పోవడానికి కారణం ఆయన ఐడియా ఏం వేసుకున్నాడో, ఒక రింగ్ రోడ్డు వస్తుంది, ఇది అక్కర్లేదన్నారు. మొత్తం ప్రాజెక్ట్ పోయింది. అది చెప్పారు. అప్పటికి అధికారులు చెప్పిన వినలే ఆయన. రింగ్ రోడ్డు వస్తుంది, అక్కర్లేదు, ఈ ప్రాజెక్ట్ అక్కర్లేదు అన్నారు. ఏమైంది? ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిపోయింది. శంకుస్థాపన చేశారు. గడ్కరీ గారు వచ్చి శంకుస్థాపన చేశారు తణుకులోనే. ఇక్కడంతా అయిపోయాక ప్రాజెక్టు ఆగిపోయింది. రింగ్ రోడ్డు లేదు, ఏ రోడ్డు లేదు, రింగు లేదు, గింగు లేదు అన్నట్టు అయిపోయింది. పరిస్థితి ఏమైంది? మళ్ళీ ఆయన బతిమలాడుకొని గడ్కరీ గారిని మళ్ళీ బతిమలాడుకొని, అది కూడా బతిమలాడుకొని నా పరువు పోయేలాగా ఉందంటే మోరంపూడి ఒకటే వచ్చింది. వస్తున్నా నేను 4-5 సార్లు వెళ్ళాను. నేను ఎప్పుడైనా పబ్లిసిటీ ఇచ్చానా? నేను 4-5 సార్లు వెళ్ళి పీడీ దగ్గర కూర్చున్నాను. కాంట్రాక్టర్ లోపంగా కనపడుతుంది. ఎందుకంటే 3 ప్రాజెక్టులు, 1 మోరంపూడి, 2 జొన్నాడ, 3 తణుకు. అవి 2 ఇంకెక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి. ఇది ఒక లైన్కి వచ్చేసింది. కాంట్రాక్టర్ వెనక ముందు ఆడుతున్నాడు బిల్స్ కోసం, ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం. నేను 3-4 సార్లు వెళ్ళాను. పబ్లిసిటీ ఇచ్చానా? సర్వీస్ రోడ్లే కాదు, మొత్తం ప్రాజెక్ట్ అధికారులు తీసుకొని దివాన్ చెరువు దగ్గర నుంచి కడిపిలంక దాకా వాళ్ళని తీసుకెళ్ళా. ఎక్కడెక్కడ కలవట్లు మళ్ళీ ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడెక్కడ సర్వీస్ రోడ్లు ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడ అండర్ పాస్లు కావాలో ఎస్టిమేట్ చేసుకోమని తీసుకెళ్ళి చెప్పాం. ఆయన ఎన్నిసార్లు అడిగినా కాంట్రాక్టర్లు రావట్లేదు, మేము ముందు అప్రోచ్ రోడ్లన్నీ అయ్యండి, లైట్ల సంగతి దేవుడు ఎరుగని చెప్పాం. నేను డబ్బా కొట్టుకున్నానా? ఇవాళ ఫ్లెక్సీలేజ్ మేమే సాధించాం. ఇది ఒక వితండ పోగళ్ళ పోతున్నారు రాజమండ్రి సిటీ వాళ్ళు. ఇంత పోగళ్ళ పోతున్నారు. ఓకే అయినాయండి, కాంట్రాక్టర్ పని చేయాలి. అండర్ పాస్లు అన్నీ అయినాయి, అక్కడ విగ్రహాలు మార్చాలి, ఫ్రీ లెఫ్ట్ చేయమన్నా. రెండోది మోరంపూడి రోడ్డు కూడా వైడింగ్ చేయబోతున్నాం. ఇప్పుడు ప్లానింగ్లో ఉన్నాం. అనేక రహదారులు రాజమండ్రిలోకి వచ్చాయి. గాదాలమ్మనగర్ రోడ్డు కానీ, మోరంపూడి రోడ్డు కానీ, లేకపోతే శ్రీరాంపురం వెళ్ళే రోడ్లు ఉన్నాయి. ఆ రోడ్లన్నీ వైడింగ్ చేయబోతున్నారు పురుషాల నాటి. మొన్న అతను ఒప్పుకున్నాడంట. నేను అడిగాను లాస్ట్ టైం, నేను 2 మంత్స్ బ్యాక్ వర్షాకాలం లోపల అవ్వాలని చెప్పాం. అది వర్కౌట్ చేస్తున్నాం. ఇవాళ ప్రధానమైన సమస్య మురుగునీటి సమస్య రాజమండ్రిలో. దాని మీద కేంద్రీకరించి పనిచేస్తున్నాను. అమృత్ పథకం ఆగిపోయింది. అమృత్ పథకంలో రైల్వే స్టేషన్ రోడ్లో డ్రైన్ చేయాలి. మెయిన్ డ్రైన్ చేస్తే రాజమండ్రి సమస్య. చాలాసార్లు మొత్తుకుంటున్నాను, మీరు పవర్ల కృష్ణులకు రాజమండ్రిలో ఖర్చు పెడుతున్నారు, ప్రధానమైనది మురుగునీటి సమస్య ఉంది. అమృత్ పథకాన్ని కంటిన్యూ చేయండి మీ నిధులతో. అంటే రాళ్ళు వేయడానికి, రప్పలు వేయడానికి సరదాలకు ఖర్చు పెట్టేస్తున్నారు రాజమండ్రిలో. అసలు ప్రధానమైనది మురుగు సమస్య ఎక్కడి నుంచి అయినా. ఇవాళ ఆ రోజున అంబాల చెరువులో ప్రాజెక్ట్ శాంక్షన్ చేసాం, లైన్లన్నీ అయినాయి. అంతకుముందు ఐడిఎస్ఎంటీ కింద అక్కడ చేసాం, ఆదమ్మ దెబ్బ దగ్గర ప్రాజెక్ట్ చేసాం. మురుగునీటి డైరెక్షన్ మళ్లింపు అయింది, కానీ ఆ మురుగంతా మా రాజమండ్రి రోడ్ల మీద పడిపోతుంది. సాయిబాబా గుడి దగ్గర వాళ్ళ పంప్ హౌస్ నిర్మాణం అవుతుంది, చూశారు కదా. ఆ కాలం అంతా వెడల్పు చేసుకుంటూ వెళ్తున్నాం, కానీ డబ్బు సరిపోవట్లే. స్పెషల్ గ్రాంట్ వస్తే కానీ దాదాపు 500 కోట్లు అవుతుంది. రాజమండ్రి మురుగు గోదావరిలో కలవకుండా మళ్లింపు చేసేదానికి 500-600 కోట్ల రూపాయలు అవుతుందని ఎస్టిమేట్ చేశారు.
అది ఎంపీ గారికి ఇచ్చాను, ఢిల్లీలో పర్సూట్ చేయమని. సీఎం గారికి ఇచ్చాం, నాకు పుష్కరాలకు ఇది కావాలని నారాయణ గారికి కూడా చెప్పాం. ఫండ్స్ కొంచెం వీకెన్గా ఉన్నాయి, చూద్దాం, ప్రయత్నం చేస్తున్నాను. ఇదేం డబ్బా కొట్టుకోవాలి కదా, నేను కూడా రేపటి నుంచి రోజు దగ్గారు, తుమ్మారు, ముక్కారు, ఇంకేదో చేశారని చెప్పుకుంటూ కూర్చోవాలి నేను. సార్, గత వైసీపీ ప్రభుత్వంలో కోట్ల రూపాయల భూ కుంభకోణాలకు పాల్పడ్డారు ఇళ్ల స్థలాల విషయంలో. ఇప్పుడు మీరు దాని మీద ఎంక్వైరీ చేస్తారు. ఇళ్ల స్థలాలు ఇప్పుడు సుబ్బిపల్లి ఎంకి చౌకలాగా ఉంది, సుబ్బిపల్లి ఎంకి చౌకలాగా ఉంది ఇళ్ల స్థలాల సమస్య. ఏమైంది, వేమగిరిలో ఇళ్ల స్థలాలకని భూమి తీసి జిల్లా పరిషత్ స్థలం లెవెల్ చేసాం కొంత. ప్రభుత్వం మాటంతో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మొత్తం 30-40 అడుగులు గోతులు తవ్వుకుపోయారు. మళ్ళీ పోర్చడానికి డబ్బట పెండింగ్ ఉంది, అది మళ్ళీ నన్ను లెటర్ రాయమంటారు. ఆ ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే కోర్టుకు వెళ్ళారు వాళ్ళు. 18 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు వేమగిరికి. అట్లాగే ఇక్కడ 3 చోట్ల స్థలాలు కొన్నారు. మళ్ళీ మొన్న కూడా ఎలక్షన్ అడావుల్లో కొన్నారు. ఎక్కడ దాని కానవరమే కాదు, దాని పేరేంటి కాదు, వెలుగుబంద కాక బూరుగుపూడి, కానవరం కాక ఇంకోటి ఉంది, మారిన చౌదరి గారి ఊరు పల్లకడియం దగ్గర కొన్నారు. 35 కిలోమీటర్లు వెళ్ళి ఆడు ఉంటారా, 5 కిలోమీటర్ల శాటిలైట్ సిటీ దూరం అన్నారు. ఇప్పుడు అది ఇంతలోతు నీళ్లు ఉన్నాయి, నిన్నటి దాకా మళ్ళీ నీళ్ళు వస్తాయి బురుగుపూడిలో. ఇప్పుడు సెంటు పట్టలు ఇచ్చాము, తాంబూళ్ళు ఇచ్చాము, తన్నుచామండి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళకి? ఆ సెంటు పట్ట వెళ్ళడానికి లేదు, కాగితాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సుందర ముఖారం వేసి చూడండి నన్ను అన్నట్టుగా. ఏమైంది అది? ఇప్పుడు ఏం చేయాలి ఆ భూముల్ని? వెలుగుబందులోనే కొన్ని ఇళ్ళే వచ్చాయి. నేను ఆ రోజున కలెక్టర్ గారితో, ఆ రోజు కలెక్టర్ నరసింహారెడ్డి గారితో దెబ్బలాడినప్పుడు ఇచ్చింది 10 ఎకరాలు 12 ఎకరాలు తీసుకున్నారు కొంతమూరులో, తొర్రేళ్ళలో. ఆ ఒక్కటే కాలనీ అయింది. నేను చూపించింది తక్కువ, ఇంత అక్కడెక్కడో కొన్నారు. ఆ భూమి ఇక్కడే వస్తుంది కదంటే కొన్నారు. ఇప్పుడు ప్రత్యేకించి రాజమండ్రి మీద దృష్టి పెట్టాలి. ముఖ్యమంత్రి గారు నేను కోరింది ఏంటంటే ఎలా చేద్దామన్నారు. ఈ చల్లదు సార్, అది ఆ భూములు పనికిరావు, ఏం చేయాలో చేయండి, దగ్గరగా కొని కనీసం వ్యాంబే కాలనీలా కన్నా కట్టేసి టిడ్కో ఇల్లు కట్టేద్దాం. 6,000 2 స్కీమ్ లైన్ అవ్వాలి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. ఏదో వాళ్ళ కొన్ని ఇళ్ళకి ఏమో బ్యాంకు టైఅప్ లేక వాడు అప్పు తీసుకెళ్ళిపోయాడు. జగన్మోహన్ రెడ్డి వీళ్ళ మీద అప్పు చేసి తీసుకెళ్ళిపోయాడు. ఆ అప్పు కట్టమంటున్నారు బ్యాంకులని. బ్యాంకర్స్ ఏమంటున్నారంటే వీళ్ళ అప్పు కడితే కానీ ఇళ్లలోకి వెళ్ళని ఇట్లా. ఈ సమస్య ఇది. చాలా ఇళ్ళు ఉన్నాయి, మొత్తం 6,200 కాక ఇంకా 1000 ఇళ్ళు కట్టడానికి అవకాశం ఉంది అక్కడ కలెక్టరేట్ దగ్గర. వర్కౌట్ చేద్దామన్నారు. కూర్చొని ఒక స్పెషల్ మీటింగ్ తీసి చంద్రబాబు గారు ఏమన్నారంటే దీని ఒక రాజమండ్రికి సంబంధించి రూరల్ సిటీకి సంబంధించి వర్కౌట్ చేయాలని చెప్పాను. వర్కౌట్ చేద్దామన్నారు. త్వరలో ఈ బహుశా మహానాడు తర్వాత 2 నెలల్లో ప్రత్యేక మీటింగ్ జరగబోతుంది. ఎన్ని ఒక 50 కారులో వెళ్తున్నారమ్మా. అక్కడ సుదీర్ఘ ప్రాంతం కొన్ని సమస్యలు వస్తాయి. అకామిడేషన్ ప్రాబ్లం. లీడర్లంతా రేపు పొద్దున బయలుదేరుతున్నాం. ఇక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నేను కూడా నాకు టూర్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాను మహానాడికి. ఎందుకంటే 42 ఏళ్ల నుంచి ఉన్న సీనియర్ మోస్ట్ లీడర్ని. ఎందుకు నేను మానాలి అనే ఉద్దేశంలో నా అమెరికా టూర్ క్యాన్సిల్ చేసుకుని అర్థంతరంగా వచ్చాను. రేపు పొద్దున వెళ్తున్నాను. ఎందుకంటే ఎన్నాళ్ళు బతుకుంటామయ్యా, సోకాల్ లీడర్ల మధ్యలో వెళ్ళిపోతారు. వారసులు ఎవరయ్యా? పార్టీ నేనే ఎప్పుడు వారసుల గురించి చెప్పలేదు. 42 ఏళ్ళ ఇప్పుడు బాబులు, కొడుకులు, అల్లుళ్ళు, కోడలు, తమ్ముళ్ళు చెప్పుకున్నాను. నేనేం చెప్పాను? ఆయన డాక్టర్ సర్వీస్ చేస్తున్నాడు. బ్లడ్ బ్యాంక్ పెట్టాడు. పార్టీకి సహకారం చేస్తూ ఉన్నాడు. పార్టీ బ్లడ్ బ్యాంక్ ₹1 దాదాపు ఖర్చు పెట్టి చేస్తూ ఉన్నారు. తక్కువ చేయలే. ఆయన సర్వీస్ చేస్తున్నాడు. మెడికల్ క్యాంపులు పెడుతున్నాడు. పార్టీకి సేవ చేస్తున్నాడు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఈజ్ వర్కింగ్ అన్న. ఆయన ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆయన లేడు. ఆయన ఇంట్రెస్ట్ ఉంటుంటే నేను ఒకటే చెప్పా, రాజకీయాల్లో ఏది అనుకున్నది సాధ్యం కాదు. చాలా అవకాశాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉంటాయి రాజకీయాల్లో. నేను ఎన్నో పడ్డాను, ఎన్నో ఎత్తుఫలాలు చూశాను, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను, అవమానాలు ఎదుర్కొన్నాను, గౌరవాలు పొందాను. రాష్ట్రం ఈ జిల్లాలో ఎవరికి జరిగినంత గౌరవం జరిగింది.
కొన్ని విషయాలు అవమానాలు జరిగినాయి, అయినా కూడా లెక్క చేయను. నా దారి నాది. డాక్టర్ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారండి. ఆ? డాక్టర్ గారు ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఆయన ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఎవరయ్యా ఆయన ఇంట్రెస్ట్ చూపించాలి? పార్టీ నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి. సార్ టోటల్గా మహానాడికి ఎన్ని లక్షల మంది వస్తారు? ఏర్పాట్లు కొంచెం వెనుకబడ్డ ఏర్పాట్లు భారీగానే చేశారు. రాయలసీమ నుంచి ఎక్కువ వస్తారు, సుదీర్ఘ ప్రాంతం వాళ్ళు తక్కువ వస్తారు, డెలిగేట్స్ వస్తారు. భారీగా జన సమీకరణ ఆ ఏరియాలో జరుగుతుంది. దూరం నుంచి డెలిగేట్. ఇప్పుడు మేము ఉన్నాం, దాదాపు 200 మంది వెళ్తున్నాం. రాజమండ్రి నుంచి 200 మంది వెళ్తున్నాం. 1000 మంది వస్తున్నారు, డబ్బాలు కొట్టాల్సిన పని లేదు. 200 మంది అకామిడేషన్ కావాలి మాకు అక్కడ.